ఈ స్కామ్కి సంబంధించినటువంటి అంశాలు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అసలు స్కామే జరగలేదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వాదిస్తుంది. ఇప్పుడు కూడా అదే అంశాలను వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. గతంలో మనం చూసాం ఈ A34గా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అనుచరుడు అనుకుంటాను ఆయన. సో ఆయన ఏ విధంగా డబ్బులతో ఉన్నాడు అనేది మనం చూసాం. ఒకసారి ఆ డబ్బులు ఆ కట్టలు, నోట్ల కట్టలు ఒకసారి ప్లే చేయండి పిసిఆర్. ఎట్ ది సేమ్ టైం తుడా చైర్మన్గా ఉన్నప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆయన తుడా వెహికల్స్లో ఏ విధంగా తీసుకెళ్లే దానికి జీపీఎస్ ట్రాకింగ్తో సహా అన్ని వివరాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఈడీ ఆల్రెడీ సిట్ ఆల్రెడీ చెప్పినటువంటి పరిస్థితి. మరి ఎంత పక్కాగా కొన్ని అంశాలు ఉన్నప్పటికీ కూడా అసలు మాకేం సంబంధం, మేము ప్రభుత్వ షాపుల ద్వారా అమ్మాం కదా, అసలు దీనికి మాకేమి సంబంధం అనేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్న పరిస్థితి. ఇందాక మనం చూసాం అదాన్ డిస్టరీ ఎప్పుడు ఏర్పాటైంది ఏంటి అనేది, అదాన్ డిస్టరీ ఎవరెవరి దగ్గర నుంచి ఈ డిస్టరీస్ని తీసుకునింది అనేది కూడా మనం చూసినటువంటి పరిస్థితి. సో స్కామ్ అక్కడ జరిగిందని చంద్రబాబు నాయుడు ఆల్రెడీ అసెంబ్లీలో కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. సో విజువల్స్ చూస్తున్నాం ఆయన వెంకటేష్ నాయుడు. సో ఆయన డబ్బులు పేరుస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎందుకంటే గతంలో మద్యంకి సంబంధించిన అమ్మకాలు కూడా యూపీఐలో జరగల, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లేవు, ఓన్లీ ఇలాంటి డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి. మరి ఈ విజువల్స్ అని కూడా వాస్తవం కదా, ఇవి కూడా అబద్ధాలేనా? మరి వెంకటేష్ నాయుడు అరెస్ట్ చేశారు, చెవిరెడ్డి భాస్కర్కి ఇంకా బెయిల్ కూడా రాలేదు, ఆయన ఇంకా దాదాపు 200 రోజులుగా ఆయన జైల్లోనే ఉన్నటువంటి పరిస్థితి. మరి ఏమంటారు? మరి చిన్నపరెడ్డి గారు ఏమో అలా అంటున్నారు, మరి మీ వర్షన్ ఏంటి? సార్, మీకు ప్యానల్ సభ్యులకి, ప్రైమ్ వ్యక్తులకి అందరికీ నమస్కారం అండి. నా వాయిస్ క్లారిటీగా ఉందా సార్? ఓకే, మాట్లాడండి. ఎస్ సార్, విజయసాయి రెడ్డి గారి స్థానం ఏంటంటే వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, నమ్మిన బంటు, ఆయన చాలా ప్రీతిపాత్రుడు. ఆయన జనవరి 2025 ఎప్పుడైతే ఆయన 25వ తారీఖున పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక సంచలనంగా ప్రెస్ మీట్ పెట్టారు. ఒక కోటరీ అనేది ఏర్పడిపోయింది వైఎస్ఆర్సీపీలో, నాకు ఇవ్వాల్సిన స్థానం ఇవ్వలేకపోతున్నారు, సో నేను అక్కడ మసలేకపోతున్నాను, అందుకని నేను బయటకు వస్తున్నాను, రాజకీయం నుంచి నేను తప్పుకొని వ్యవసాయం చేసుకుంటాను అన్న వ్యక్తి కొన్ని రోజుల తర్వాత చూసుకుంటా ఉంటుంటే, మీరు ఇందాక కసిరెడ్డి రాజు గారు కానీ ఇట్లాంటి ఆ టైంలో అరెస్ట్ అయిన దిలీప్ గాని, చాణిక్య గాని ఇట్లాంటి వ్యక్తుల్లో ఆయన విజిల్ బ్లోయర్ గానే ప్రవర్తించారని చెప్పేసి మేము చెప్తున్నాం సార్ ఖచ్చితంగా. ఎందుకంటే కీలకమైన వ్యక్తి, ఆయన ఇంట్లో ఈ లెక్కల గురించి మంతనాలు జరిపిన వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత అనిల్ చోక్రా గాని, ధనుంజయ రెడ్డి గాని, కృష్ణమోహన్ రెడ్డి గారు గాని, గోవిందప్ప బాలాజీ గాని ఇట్లాంటి పెద్ద పెద్దోళ్ల పేర్లు వాళ్ళ రోజున వచ్చి ఈ లెక్కర్ స్కామ్ అనేది ఢిల్లీని తలదన్నే స్థాయి నుంచి